ఇకపై మీరు తమిళనాడు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ కోయంబత్తూర్ వెళ్ళాల్సిన అవసరము లేదు. శివుడి టెంపుల్ చాలా అయితే చాలా ఫేమస్ అన్నమాట. అందులో చూస్తున్నారా శివుడి స్టాచ్యూ, అంత పూర్తిగా కంప్లీట్ చేసేసారు చుట్టూ. హలో ఫ్రెండ్స్, అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరికీ తెలిసిందే, మనమైతే ఈషా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం నంది హిల్స్ నుంచి. మన లాస్ట్ వీడియోలో ఇంతకుముందే మనం నంది హిల్స్ మొత్తం తిరిగేసాము. సో ఇప్పుడు నంది హిల్స్ అయిన తర్వాత అక్కడి నుంచి 50 కిలోమీటర్స్ దూరం ఉన్న ఈషా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. అది చిక్కబళ్ళాపురంలో ఉంది. బెంగళూరు నుంచి అయితే ఒక 70 to 80 కిలోమీటర్స్ అవ్వచ్చు. సరే, ఒక 90 కిలోమీటర్స్ అయితే అవ్వచ్చు. అరౌండ్ ఒక 80 to 90 అని ఫిక్స్ అయిపోండి బెంగళూరు నుంచి. కానీ నంది హిల్స్ నుంచి మాత్రం ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంది అరౌండ్గా. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో చాలా అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ సూపర్ వ్యూస్ అయితే ఉన్నాయి, మిస్ అవ్వకండి. ఇక దాని గురించి చెప్పాలంటే, మీరు దాన్ని కనుక చూడాలనుకుంటే ఇకపై మీరు తమిళనాడు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ కోయంబత్తూర్ వెళ్ళాల్సిన అవసరము లేదు. మన దగ్గరలోనే అందుబాటు దూరంలోనే ఉంది. బెంగళూరు నుంచి కేవలం ఒక 80 to 90 కిలోమీటర్స్ అవుతుంది మాత్రమే. ఆదియోగి ఈషా టెంపుల్ని చూడాలంటే ఇకపై మీరు కూడా ఇక్కడికే వచ్చి చూడండి, మీకు కూడా దగ్గరలోనే ఉంటుంది. సో ఇక మనం టెంపుల్ దరిదాపులకైతే వచ్చేసాము. ఇది టెంపుల్ ఎంట్రీ గేట్ అనమాట, ఎంట్రీ స్పాట్ అనమాట. ఇక టెంపుల్ ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంది. టెంపుల్ దగ్గర తినడానికైతే ఏది దొరకదు. మేము పొద్దున్న నుంచి ఏమి తినలేదు. సో ఇక్కడే ఏదైనా తినేసి ఇక 2 కిలోమీటర్స్ జర్నీ తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు చాలా ఆకలిగా ఉంది. ఇక్కడ ఏదైనా తినేద్దాం. ఇక తినేసిన తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. రోడ్డు మాత్రం సూపర్గా ఉన్నాయి. సైడ్లో వ్యూస్ కూడా అట్లానే ఉన్నాయి. కొండ మధ్యలో దారి. చూశారు కదా మీరే రోడ్స్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం వెళ్తున్న ఆదియోగి టెంపుల్ చాలా అయితే చాలా ఫేమస్ అన్నమాట. అందులోనూ ఈరోజు సండే, ఎక్కువ టూరిస్టులు అయితే వచ్చే ఉంటారు ఈరోజు అక్కడికి. మనం ఇంకా కొంచెం దూరంలోనే ఉన్నాం ఆదియోగి టెంపుల్కి. మీరు కూడా చూడబోతున్నారు. ఇదంతా మనం ఇప్పుడు వెళ్తున్నదంతా టెంపుల్ సరౌండింగే. నేను సిటీ రైడ్ అయితే చేయలేదు, ఎందుకంటే బోరింగ్గా ఉంటుందని. ఇలాంటి నేచర్ మధ్యలో తీస్తే బాగా థ్రిల్లింగ్గా ఉంటుందని ఇది మాత్రమే మీకు చూపిస్తున్నాను. సిటీలో వచ్చేటప్పుడు ఏముంటుందండి, ట్రాఫిక్, గోల, సౌండ్ పొల్యూషన్ తప్ప. ఇక్కడ చూడండి నేచర్ మధ్య ఎంత బాగా రైడ్ సాగుతుందో. ఇలాంటివే చూడాలి మనం. ఇలాంటివి చూస్తేనే కామ్గా ఉంటుంది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. కుదిరితే మీరు వచ్చి ఇక్కడికి లైవ్లో ఎంజాయ్ చేయండి.
క్లైమేట్ మాత్రం మస్తు సపోర్టింగ్గా ఉంది. ఈరోజు మాత్రం ఎక్కువ ఎండ లేదు, ఎక్కువ వాన లేదు, మీడియంగా ఉంది, కామ్గా ఉంది. మన కోసమే అనుకుంటాను. తెలుగు ప్రజలారా అందరూ సిద్ధమైపోండి. అదిగో అక్కడ కనిపిస్తుందా శివుడి స్టాచ్యూ? చూస్తున్నారా? ఇక్కడికే కనిపిస్తుంది, చూస్తున్నారా శివుడి స్టాచ్యూ? చూడండి ఫ్రెండ్స్, ఇదే ఆదియోగి టెంపుల్ ఇన్ చిక్కబళ్ళాపుర. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి క్లియర్గా చూద్దాం నెమ్మదిగా. ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే హ్యాపీగా చేరిపోయాం. బైక్ అయితే పార్కింగ్లో పెట్టేసాం. పార్కింగ్ ఛార్జ్ వచ్చేసి 20 రూపీస్ అన్నమాట. ఆ త్రిశూలం కనిపిస్తుందా, అది 2025లో అయితే నిర్మించారు. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ అన్నమాట టెంపుల్కి. ఇక్కడ మండపం కనిపిస్తుంది కదా, ఇది 2022లో అయితే నిర్మించారన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ అన్నమాట. ఇక ముందు నుంచి చూడండి ఎట్లా కనిపిస్తుందో స్టాచ్యూ. ఇక్కడికి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇక్కడ కనిపించేది నాగ మంటపం అన్నమాట. లోపలికి వెళ్ళడానికి ఒక ఎంట్రీ గేట్ లాగా, దాని మధ్యలో నాగదేవుడి విగ్రహం అన్నమాట. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, లోపలికి వెళ్ళడానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు అయితే ఉండదు. మనం ఫ్రీగానే వెళ్ళిపోయి హాయిగా శివుడి స్టాచ్యూ అయితే దర్శనం చేయవచ్చు. ఇక లోపలికి వచ్చేసాక వ్యూ అయితే ఇట్లా ఉందన్నమాట. చూస్తున్నారుగా ఎంతమంది వచ్చారో శివుడిని దర్శించుకోవడానికి. ఆ వెనకాల కొండలు, ఆ వ్యూ వేరే వేరే లెవెల్ అంతే. శివుడి స్టాచ్యూ మొత్తం 112 అడుగులు. 112 అడుగుల శివుడి విగ్రహం 2023లో అయితే ఇనాగ్రేట్ చేశారన్నమాట. అక్కడ కనిపిస్తున్న త్రిశూలం 2025లో అయితే కంప్లీట్ చేశారన్నమాట. ఇక అక్కడ కనిపించింది కదా స్టార్టింగ్లో మండపం, దాన్ని 2022లో అయితే కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఇక కన్స్ట్రక్షన్ చేయడానికి ఏమీ మిగలేదు, అంత పూర్తిగా కంప్లీట్ చేసేసారు. చుట్టూరు కొండలు, కొండ మధ్యలో శివుడి విగ్రహం. చూస్తారు కదా, మీరే చూడండి. ఎక్కడ చూసినా కొండలే, చూసేది అటు చూసినా కొండలే, ఇటు చూసినా కొండలే. కొండ మధ్యలో శివుడి విగ్రహం. ఇక ఇది శివుడి బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. అంటే మనం స్టాచ్యూ వెనకాల ఉన్నాం, వెనకాల వ్యూ ఇది అన్నమాట. ఇక్కడ చూడండి శివుడి వెంట్రుకలు, కేశాలు. ఇక్కడ మాత్రం ఎండ లేదు, ఎండ ఉంది కానీ కాళ్ళు కాలట్లేదు. అక్కడైతే పెనం మీద దోశ వేసినట్టయితే కాళ్ళు కాలిపోతున్నాయి. ఇక్కడ మాత్రం చల్లగా ఉంది, ఎందుకంటే ఇక్కడ శివుడి విగ్రహానికి నీడ తగిలి ఇక్కడ ఎండ తగలలేదన్నమాట. ఇక అది ఫ్రంట్ సైడ్, ఇక్కడి నుంచి చూస్తే ఇలా ఉంది. సైడ్ నుంచి ఫుల్ క్లియర్ వ్యూ అయితే చూడండి. అక్కడ కనిపిస్తుంది నంది, అది ఎక్కడికి వెళ్ళినా శివుడి తోడుగా ఉంటుంది, దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. క్లియర్గా దర్శించుకోండి. సో ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూశారు కదా, ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో అయితే తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే రప్ప అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతోమందికి సపోర్ట్ చేసి ఉంటారు, అందులో నన్ను కూడా సపోర్ట్ చేయండి. బాగుండాలి, అందరూ బాగుండాలి, మీరు బాగుండాలి, అందరూ బాగుండాలి. సో సపోర్ట్ చేయండి. మనం ఇక ఫుల్గా ఈరోజైతే తిరిగేసాము.
ఇంటికైతే వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ వీడియో దీనికంటే సూపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, అది కూడా త్వరలోనే వస్తుంది. టేక్ కేర్, అందరికీ గుడ్ బాయ్. బాగుండాలి, అందరూ బాగుండాలి.